హైదరాబాద్ లో బ్రేకులు లేని బుల్డోజర్ల లెక్కనే దూసుకుపోతుండ్రు. నీకు బీపీ వస్తే నీ పియ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే టీజీ వణుకుతుంది అన్నట్టు బిల్డింగులను బిల్కుల్ లేకుండా కూలగొడుతుండ్రు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మహబూబ్ నగర్ మున్సిపాలిటోళ్ళు కూడా హైడ్రా అనే ఫాలో అవుతుండ్రట. తోటోడు తొడగోసుకున్నాను మెడగోసుకునే బాపత్తున్నట్టు కదా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వాళ్ళు అర్ధరాత్రి పోయి నిరుపేదల ఇళ్లను కూలగొట్టి నిల్వ నీడ లేకుండా చేసిరు. పాపం సంటి పిల్లలతోని సలీల రాత్రి గజగజ వణుక్కుంటున్నారు బాధితులు. ఏం అన్యాయం ఇది? మహబూబ్ నగర్ జిల్లా సెంటర్ లో ఉన్న క్రిస్టియన్ కాలనీ ఆదర్శ నగర్ లో రేగుల షెడ్ వేసుకొని ఇండ్లలో ఉంటున్న 75 మంది పేదల ఇళ్లను కూలగొట్టిన మున్సిపల్ ఆఫీసర్లు. దీంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. రాత్రి 2:30-3కి వచ్చి కూలగట్టిపోయారంటే అంత అక్కరేమున్నదో అర్థమైతలేదు. మరి ఇన్నొద్దులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన పని మంతులు ఎవరు? ఇంటి పన్ను వసూలు చేస్తున్న ఇంగితం లేని వాళ్ళు? పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అక్రమం అని ఇన్నేళ్లకు తెలిసిన మున్సిపాలిటీలకు అదేమన్నా హైదరాబాద్ అంతా పెద్ద సిటీ నా తెలియకుంటుండేందుకు అని ఇంకొందరు అడుచుకుంటున్నారు. మరి పక్క పంటే ఉన్న కాంగ్రెస్ లీడర్లు పలికివాడు ఉన్న ఇండ్ల జోలికి ఎందుకు పోలేదు? పేదోళ్ళు అల్క కనిపించిరా అని ఏకి పాడేస్తున్నారు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ వాళ్ళు. మరి పెద్దోళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అట్లా చేయకుండా అర్ధరాత్రి పోయి గుల్ల కొడితే ఏందన్నట్టు? ఈ అతికే తెలివి అత్యుత్సాహం ఎందుకో మరి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కానీ మండిపడుతున్న నెటిజన్లు కూడా. పుష్ప 2 రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న క్లారిటీ కూడా అఫీషియల్ గా వచ్చింది. కానీ అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ పంచాదికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందని ఇప్పట్లో క్లారిటీ వచ్చేటట్టు లేదు. నిన్న మొన్నటి దాకా ఆన్లైన్ లా ట్విట్టర్లోనే పంచాది నడుస్తుండే. ఇప్పుడు ఏకంగా సినిమానే అడ్డుకుంటాం, రిలీజ్ కాకుండా ఆపుతాం అని జనసేన లీడర్లే బరాబర్ వార్నింగ్ ఇచ్చే కాడికి వచ్చింది కథ. నా దోస్తు కాబట్టి నంద్యాలకు పోయి పంకపాటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కు ప్రచారం చేసిన. నాకు నచ్చితే ఓతా అన్నట్టే ఈ నడుమ బన్నీ బాజాబ్తా మాట్లాడేవారు కల్లా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ పంచాది ఇంకింత పెద్దగైంది. ఇప్పుడు ఏకంగా జనసేన లీడర్లు కూడా ముంగట్టుకొచ్చి పుష్పాటును అడ్డుకుంటాము అని వార్నింగ్లు ఇస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం జనసేన లీడర్ చెలమేల శెట్టి రమేష్ బాబు గట్టిగానే ఫైర్ అయ్యిండు బన్నీ మీద. చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ చూసుకొని నువ్వు సినిమాలకు వచ్చినావు, వాళ్ళని మాటలనే స్థాయి లేదు నీకు. నీడనిచ్చిన శెట్టునే విమర్శిస్తావా? డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న పుష్ప 2 మా నియోజకవర్గంలో ఎట్లా ఆడుతుందో చూస్తాము. ఇడ నీ ఫ్లెక్సీ కట్టేటోడు కూడా ఎవ్వరు లేరు అనుకుంటా మాట్లాడుకొచ్చింది ఇట్లా. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో. లేకపోతే ఈ 40 గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తిని జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్ నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరోని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. నీకేదో సైన్యం ఉండాలనుకుంటున్నావు, చూపిస్తూ సైన్యాన్ని. రేపు డిసెంబర్ 8వ తారీఖు 6వ తారీఖు అన్నావు. ఆ రోజును చూపిస్తూ నీ సైన్యాన్ని మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. దీన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా. కాలుతో అధపాతాళానికి తక్కకపోతే అల్లు అర్జున్ నీకు తగిన శాస్తి చేస్తాం. ఇగో ఇట్లా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ హార్డ్ కోర్ చిరు అభిమానులే చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో అన్నట్టు చేస్తుంటే, ఇప్పుడు జనసేన లీడర్లే రంగంలోకి దిగి అసలు సినిమాని రిలీజే కానీ అనుకుంటా వార్నింగ్లు ఇస్తుండే వరకలా రేపు పిల్లలు ఇంకా ఎంత పెద్దగా అయితే తెలుస్తలేదు. పోర్రి సినిమాలు వేరే రాజకీయాలు వేరే అని ఎన్ని చెప్పుకున్నా గానీ ఇగో ఇట్లా ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తలు చేయంగా ఇసొంటి అయితే తప్పలేవు పాపం.